మేడం. ఆ, మీ చెప్పండి. పేరు? నా పేరు మరియమ్మ అండి. ప్రియమణి గారు, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? అవును, చూసాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రోహిణి అండి. రోహిణి. ఎందుకు రోహిణి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఆమె ఎక్కడైనా ఓవర్ చేయకుండా చాలా సింపుల్ గా చాలా వరకు మంచిగా ఆడుతుంది. అంటే విష్ణుప్రియ అంతలా రెచ్చగొట్టడం వల్లనే రోహిణి చాలా ఫైట్ చేస్తుంది ఫైట్ అనుకోవచ్చు. చేస్తుంటది కానీ రోహిణి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటది. అంటే లాస్ట్ మెగా చీఫ్ రోహిణి అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేస్తాం చేస్తాం ఆమె అవుతుందని అనిపిస్తుంది. ఆమెనే అవుతుంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ అంటే ఎవరు చెప్తారు రోహిణి కాకుండా? స్ట్రాంగ్ అంటే చెప్పడానికి అయితే ఏది లేదు. చాలా అందరి వరకు బివేర్ గా చాలా చేస్తుంటారు. రోహిణి మేడం అనేది చాలా ఇండస్టెన్స్ గా పాడడానికైనా గేమ్ ఆడడానికైనా చూడడానికైనా చాలా మంచి చేస్తుంటారు. అంటే హౌస్ లో మొత్తం అందరూ కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుంది ఏమన్నా? అంటే గౌతమి అనేది చాలా ఓవర్ గా ప్రౌడ్ గా నేను ఇది ఉన్నా నేను ఇంతే వేరే వాళ్ళని చేసేది డామినేషన్ చేయడానికి చాలా ఉంటది అన్నమాట. అంటే లాస్ట్ సీజన్ లో గౌతమ్ ని చూసారు, మళ్ళీ ఈ సీజన్ లో కూడా గౌతమ్ వచ్చాడు. ఆ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నాడు? చేంజ్ అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? ఆ తేజ అనేది కొంచెం నార్మల్ అనిపిస్తుంది. నార్మల్ అనిపిస్తుంది. అంటే ఆ సీజన్ లో ఈ సీజన్ లో టేస్టీ తేజలో ఏం మార్పు రాలేదంటారా? ఏమనిపించట్లేదు. ఓకే. విష్ణుప్రియ గేమ్స్ పైన ఫోకస్ చేస్తుందా, పృథ్వీ పైన ఫోకస్ చేస్తుందంటే? ఆమె ఫుడ్ పైన ఎక్కువ శాతం ఫోకస్ చేస్తుంటుంది ఆ. అంతే. మరి ఆమె గెలవగలుగుతుందా? అంటే ఇప్పటికే కంటెండర్షిప్ నుంచి తొలగించేశారా? ఆమె రాదండి, రాదు. అసలుకి రాదు. పృథ్వీని కూడా తొలగించేస్తున్నారు కదా కంటెండర్షిప్ నుంచి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరిని తీసేయడం? వాళ్ళిద్దరం తీసేయడం వల్ల అంత అనిపించట్లేదు, కొంచెం బాధగానే ఉంది కానీ వాళ్ళు మనం బిహేవియర్ బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటది ఏదైనా. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ప్రేరణ ఎలా ఆడుతుంది అంటారు? ప్రేరణ బెటర్ ప్రేరణ కొంచెం ప్రేరణ ఎలా ఆడుతుంది? నార్మల్ గా అంతే గానీ చాలా మంది నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారు కదా, నిఖిల్ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? నిఖిల్ విషయంలో కొంచెం బానే ఉంది కానండి, ఆయన నిఖిల్ అనేది కొంచెం టూ మచ్ గా పోకుండా కొంచెం నార్మల్ గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అయ్యాడా యష్మి విషయంలో? అంతే విషయం అనిపిస్తుంది. ఓకే. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఉండేది ఎంత చెప్పలేం కదా, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదండి. అంటే మీకు తెలుస్తుంది కదా వీళ్ళు టాప్ 5 దాకా వస్తారు అని. టాప్ 5 దాకా ఏమో ఎవరు వచ్చేది కూడా అంత మేము చెప్పలేము. ఓకే. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ ఏమో మరి నాకైతే రోహిణి మీద ఉందండి. విన్నర్. మరి రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రన్నర్ ఎవరు మరి ఇంకంత. అంటే పృథ్వీ ఊరికే గొడవలు పెట్టుకుంటున్నాడు కదా, అది తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? పృథ్వీక ఏమో అండి అంతా